ఫ్రెండ్స్, ఈ గుడ్డి అబ్బాయి తన జవాబులను టైప్ చేసి రాసేవాడు. అతను రాసిన ప్రతి పదం అతని ఆలోచనలు, అనుభవాలకు అద్దం పట్టేది. ఆ రోజు అతనికి చివరి పరీక్ష. మంచి మార్కులు తెచ్చుకుని తండ్రికి చెప్పాలనే ఉత్సాహం నిండింది. కాని పాఠశాల చివరి రోజు అందరూ కుటుంబ సభ్యులతో వెళ్లిపోగా శబ్దం అలలలా తగ్గిపోయి చివరికి అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు ఎక్కడో ఒక చిన్న చిలుకపిల్ల అరుపు, పిల్లి గుర్రుమనే శబ్దం వినిపించాయి. ధైర్యం చేసి ఆ దిశగా వెళ్లి పిల్లిని తరిమివేసి ఆకుల మధ్య పడిపోయిన చిలుకపిల్లను చేతులతో గుర్తించి చెటెక్కి గూళ్ళో పెట్టాడు. తిరిగి వచ్చి మళ్లీ తండ్రి కోసం ఎదురుచూశాడు. కాని తండ్రి దగ్గర్లోనే ఉన్నా అతన్ని తీసుకెళ్లాలని మనసు లేక స్కూల్లోనే వదిలేయాలనుకున్నారు. అయితే ప్రధానోపాధ్యాయుడు కఠినంగా అంగీకరించలేదు. కొంతసేపటికి తండ్రి స్వరం వినిపించినా అడుగుల శబ్దం రాలేదు. ఆ నిశ్శబ్దంలో ఉన్న నిర్లక్ష్యం బాలుడి మనస్సును గాయపరిచింది. ఊరికి చేరుకున్నాక అతని హృదయం నాన్నకు నాపై ప్రేమ లేదు అని చెప్పింది. అతనికి 2 చెల్లెళ్ళు, ఒక ప్రేమమయమైన అమ్మమ్మ ఉండేవారు. వారి స్నేహమే అతని సంపద. స్కూల్లో దాచుకున్న బహుమతులను చెల్లెళ్లకు ఇచ్చాడు. వారి నవ్వులు, అమ్మమ్మ ప్రేమ అతనికి కొంత ధైర్యమిచ్చాయి. కాని తండ్రి మనస్సు మారలేదు. ఒక విధవతో పెళ్లి చేసుకోవాలని అనుకుని ఈ అంధబాలుడు తన జీవితానికి అడ్డంకి అని భావించారు. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి అతన్ని తీసుకెళ్లారు. నాన్న మనస్సు మారిందేమో అని బాలుడనుకున్నాడు. కాని అది ఒక క్రూరమైన పన్నాగం. సముద్ర తీరానికి తీసుకెళ్లి జ్వరం అలలు అతన్ని కొట్టుకుపోతాయన్న ఆశ పెట్టుకున్నారు. కాని నీరు కాళ్ల వరకే వచ్చింది. తరువాత అడవిలో వదిలేశారు. అక్కడ జంతువులు ఉన్నా అదృష్టవశాత్తు ఒక కూలీ అతన్ని కాపాడాడు. నిరాశ కోపంగా మారిన తండ్రి చివరికి ఇంటికి వెళ్లని దారిలో అతన్ని వదిలేశారు. అక్కడ ఒక అంధభిక్షగాడు ఉండగా అతని చేతిలో ఒక కర్ర పెట్టారు. బాలుడి కన్నీళ్లు ఆ భిక్షగాడి చేతిపై పడ్డాయి. అతనికి ఇప్పుడు అమ్మమ్మ కూడా నన్ను వదిలేసిందేమో అనిపించింది. కాని నిజం వేరే. అమ్మమ్మ అతన్ని వెదుక్కుంటూ వచ్చి వానలో తడిసి అనారోగ్యానికి గురై ఒక రాత్రి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. తండ్రి కలలు ఛిద్రమయ్యాయి. పెళ్లి విఫలమైంది. చివరికి అమ్మమ్మ చివరి కోరిక గుర్తొచ్చి బాలుణ్ణి తిరిగి తీసుకురావాల్సి వచ్చింది. ఇంటికి వస్తూ పాత వంతెన కూలిపోయి బాలుడు నదిలో పడిపోయాడు. అప్పుడే తండ్రి హృదయంలో తొలిసారి నిజమైన ప్రేమ చిగురించి కుమారుణ్ణి కాపాడటానికి నదిలో దూకాడు. కాని స్పృహ వచ్చినప్పుడు తండ్రి ఒడ్డున పడి ఉన్న తన కుమారుణ్ణి చూశాడు. అప్పటికే ఆ బాలుడు స్వర్గపు రంగులను చూసేశాడు.